మనం బెంగాల్లో లేవని సంతోషపడలేము. ఇక్కడ ఆల్రెడీ మన మీడియా పరమదరిద్రం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు అనేక మంది వచ్చినప్పుడు ముసలోళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ ముద్దులు పెడతా, తల మీద చెయ్యి పెడతా వెళ్ళేవాడు. ఇప్పుడు కూడా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి అట్లా ముద్దులు పెడతా ఉంటాడు, చేతులు తల మీద పెడతా ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు ఆడవాళ్ళకి. అది అయితే ఇక్కడ వచ్చేటప్పటికి మమతా బెనర్జీ అట్లాంటి ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇంటింటికి తిరుగుతున్న సందర్భంలో కొంతమందికి ముద్దులు పెడతా ఉన్నాడు, కొంతమంది షేక్ హ్యాండ్లు ఇస్తూ ఉన్నాడు. అట్లాంటి ముద్దుని ఒక అమ్మాయికి, యువతకి, టీనేజ్ యువతకి ముద్దు పెట్టిన దాన్ని ఉచ్చుకుని పెద్ద ఎత్తున వైరల్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంత దుర్మార్గుడో చూడండి అని అందరూ ఏం భావించారు. ఒక రోజంతా మన మీడియాకి మళ్ళీ అక్కడ కూడా మమత అంటే వణుకుతూ ఉండేటటువంటి మీడియా, దాంతో వాళ్ళు కూడా హైలైట్ చేశారు వివాదాస్పదంగా బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అది ఇదని. సీన్ కట్ చేస్తే అమ్మాయి అంది, ఆయన నా తండ్రిలా అంటాడు, నాకు బొగ్గ మీద ముద్దు పెడితే అదేదో దుర్మార్గం అని ఎట్ట చెప్తారు, చల్ హట్ అంది అనమాట. అది సంచలనమైంది. తాజాగా ఆవిడ ప్రచారానికి, అంటే మమత గేమ్కి రివర్స్ అయింది. ఎన్నికల ప్రచారానికి వెళ్ళినటువంటి బీజేపీ ఎంపీ ఓట్లు అడుగుతూ యువత బొగ్గ మీద ముద్దు పెట్టిన దృశ్యాలు నెట్టింటి వైరల్ అయ్యాయి. ఉత్తర మాల్టా లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము పోటీ చేస్తున్నారు. ఇటీవల శ్రీహీపూర్ గ్రామంలో ఆయన పలువురిని ఆలింగనం చేసుకుంటూ యువత బొగ్గ మీద ముద్దు పెట్టారు. నారీమణులకు మోడీ పరివారిస్తున్న గౌరవం ఇదేనా అంటూ తృణమూల్ నేతలు సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తే, యువతి తన కుమార్తెలా భావించానని ఖగేన్ చెప్తుంటే, సొంత కుమార్తెగా భావించి ఆయన ముద్దు పెడితే సమస్య ఏంటి, ఆ ఫోటో తీసిన సమయంలో మా అమ్మా నాన్న కూడా అక్కడే ఉన్నారు, ఇలాంటి సోషల్ మీడియాలో వైరల్ చేసే వాళ్ళదే చెత్త మనస్తత్వం అంటూ ఆ అమ్మాయి కూడా తేల్చి చెప్పింది.